హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మన యొక్క టాపర్ వెబ్సైట్లో మెటీరియల్స్ కావచ్చు లేదా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ రిమైనింగ్ కానీ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీరు టాపర్ అని గూగుల్లో టైప్ చేస్తే మీకు ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అండ్ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీరు ఓపెన్ చేసుకుంటే మీకు వచ్చేసి రీసెంట్గా అయినటువంటి ఆర్టికల్స్ అన్ని మీకు ఇక్కడ లిస్ట్ అయ్యి కనిపిస్తాయి. అండ్ మీరు వచ్చేసి ఇంకా కావాలంటే లోడ్ అయితే ఇంకా ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఈ విధంగానే మీకు వచ్చేసి సైడ్గా ఇక్కడ వచ్చేసి సైడ్ బార్ ఉంటుంది. వీటిలో మీకు కావాల్సిన యూజ్ చేసుకోవచ్చు అన్ని. అండ్ తర్వాత వీటిలో మీకు వచ్చేసి ఆర్టికల్స్ ఉన్నాయి కదా, ఆర్టికల్స్లో క్లిక్ చేసుకుంటే ఆ రెస్పెక్టివ్ కంటెంట్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. అండ్ వీటిలో వచ్చేసి ఎంత టైం పడుతుంది ఇదంతా మీరు చదవాలి అంటే అన్ని మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇన్ కేస్ మీకు టైం ఎక్కువ అవుతుంది తర్వాత చదువుకుందాం ఆ విధంగా అంటే మీరు బుక్ మార్క్ చేసుకోవచ్చు. అంటే మీకు క్రోమ్లో ఐడియా ఉంటుంది కదా, బుక్ మార్క్ చేసుకునే విధంగా వెబ్సైట్ని ఆ విధంగా మీరు బుక్ మార్క్ చేసుకోవచ్చు. మీరు చూసుకుంటే యాడెడ్ టు బుక్స్ మార్క్స్ మనకి కనిపిస్తాయి. అండ్ ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు మొత్తం. అండ్ తర్వాత ఏదైనా ట్రాన్స్లేట్ చేసుకుందాము లేదా నాకు ఇది ఇంగ్లీష్లో అర్థం కాలేదు నాకు తెలుగులో కావాలి అనుకుంటే మీకు డిఫరెంట్ లాంగ్వేజెస్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మీకు తెలుగు కావాలనుకుంటే మీకు ఇక్కడ నుంచి అవైలబుల్గా ఉంది. అండ్ ఇన్ కేస్ అలా కాదు లేకపోతే మరాఠీ కావాలనుకుంటే మరాఠీ ఇక్కడ నుంచి అవైలబుల్గా ఉంది. తర్వాత మీరు ఏది కావాలనుకుంటే అది మీరు చెక్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్గా అన్ని ట్రాన్స్లేట్ అవుతాయి. అండ్ తర్వాత ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మీకు ఈ లింక్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ లింక్స్ మీద ఒకసారి క్లిక్ చేయండి. ఆ బ్లూ కలర్ లింక్ ఉంది కదా, అది క్లిక్ చేసుకుంటే మీకు ఆ పేజ్ ఓపెన్ అవుతుంది, డౌన్లోడ్ పేజ్. అండ్ వీటిలో వచ్చేసి ఎటువంటి థర్డ్ పార్టీ అలాంటివి ఏం కావు, రెగ్యులర్గా మంచి అన్నీ. కాబట్టి ఏంటంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈజీగానే. అండ్ ఇక్కడ మీకు వచ్చేసి డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసుకుంటే ఫైల్స్ అన్నీ మీకు డౌన్లోడ్ అవుతాయి. అండ్ ఈ విధంగా మీకు ఏ పీడిఎఫ్ కావాలనుకుంటే ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా లేదు ఏదైనా రిమైనింగ్ ఏదైనా అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ మొత్తం నాకు కావాలి అనుకుంటే మీకు అన్నిటికీ ఒక కేటగిరీ ఉంది. ఈ కేటగిరీ మీరు సెలెక్ట్ చేసుకుంటే చాలు, ఆ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ మీకు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీద క్లిక్ చేసుకుంటే చాలు. అండ్ వాటిలో వచ్చేసి లింక్స్ కూడా మీకు డైరెక్ట్గా ఉంటాయి. ఇదిగోండి మీకు ఇక్కడ లింక్స్ క్లిక్ చేసుకుంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి మన ప్లాట్ఫామ్స్లో ఏదైనా జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ఇక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. అండ్ లేదు అనుకుంటే మీకు ఇక్కడ నుంచి మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది, ఆ లింక్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా మన యొక్క వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇన్ కేస్ మన యొక్క టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఐడియా ఉంటుంది కదా, టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనేది ఇక్కడ మీకు ఇక్కడ రైట్ సైడ్ అవైలబుల్గా ఉంటుంది. మీరు చూసుకుంటే అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఏది కావాలనుకుంటే ఆ పేజ్ అంటే ఆ కంటెంట్ డైవర్ట్ అవుతుంది అంటే రీడైరెక్ట్ అవుతాయి. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ.